హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భగవద్గీత అంటే ప్రతి ఒక్కరికి ఒక మత గ్రంథం కింద తెలుసు. దాని గురించి నేను చాలా బ్రీఫ్ గా చెప్పబోతున్నాను. కానీ నిజానికి భగవద్గీత అంటే ప్రపంచంలోనే అత్యంత మేనేజ్మెంట్ కి సంబంధించిన క్రైసిస్ మేనేజ్మెంట్ గైడ్. సింపుల్ గా బెస్ట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పుస్తకం అని చెప్పాలి. మనం ఏ కురుక్షేత్రం గురించి అయితే కథలో విన్నాము, అర్థం ఎక్కడో ఎప్పుడో బయట జరగలేదు. మన ప్రతి క్షణం మన మైండ్ లో జరుగుతున్న ఏం చేయాలని తెలియక వచ్చే అయోమయం, పక్క వాళ్ళని చూసినప్పుడు వచ్చే అసూయ, గెలవగలమా లేదా అనే ఒక భయం. ఇదే మన ఈనాటి వీడియో టాపిక్. అక్కడ యుద్ధ రంగంలో అర్జునుడు ఆయుధాల కింద పడేసింది బయట శత్రువును చూసి, లేవలెత్తిన ప్రశ్నలు చూసి. కానీ యుద్ధ రంగంలో అర్జునుడిని చూసి తన దగ్గరే ఉండి తనని ముందుకు నడిపించాడు శ్రీకృష్ణుడు. అర్జునుడిని ఆ రోజుల్లోనే మహా చక్రవర్తిగా మార్చిన శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒక యోధుడిగా మార్చిన అవమాటలు ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాం. ఈ రోజు మనం పడుతున్న మానసిక సంఘర్షణకి అద్భుతమైన క్లారిటీ ఇస్తుంది. మనల్ని మనం ఎలా గెలవాలో, మన మనసుని మన దృష్టిలో ఎలా మార్చుకోవాలి. ఈ రోజు భగవద్గీతలోని 8 మైండ్ ఓపెనింగ్ స్లోగన్స్ ని నేను ఒక్కొక్క సిరీస్ ఆ 8 మైండ్ ఓపెనింగ్ సీక్రెట్స్ ని ఈ రోజు మన వీడియోలో డిస్కస్. ఈ వీడియోలోని మొదటి పాయింట్, ద చారియట్ ఎనర్జీ. ఒక అడవిలోని ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది చాలా బలమైంది. ఏ అడవి జంతువు కూడా దాని దరిదాపుల్లో రావడానికి ధైర్యం కూడా. ఆ ఏనుగుకి ఒక వింత వీక్నెస్ ఉండేది. తన ఎదురుకుంటా ఏ ఆహారం కనపడినా సరే వెతుక్కుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి. ఒక రోజు ఒక వేటగాడు ఆ ఏనుగుని పట్టుకోవాలని ఒక మైండ్ తో ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు. ఏంటంటే ఒక ఆహారం పెట్టి ఆహారంకి ఎదురుకుంటా ఒక పెద్ద గుంత తవ్వి దానిపైన కర్రలు ఆకులు వేసి మొత్తం కవర్ చేశాడు. ఈ ఏనుగు ఏం చేసిందంటే ఈ ఆహారం స్మెల్ చూసి అసలు ఒక ఆలోచన లేకుండా ఒక ఏది డైరెక్ట్ గా పరిగెట్టుకు వెళ్ళిపోయి ఆ గుంతలో. అంతటి బలమైన ఏనుగు కేవలం తన ఇంద్రియాల మీద ఒక కంట్రోల్నెస్ లేకపోవడం వల్ల ఆ సర్వసామాన్యమైన వేటగాడికి అది చిక్కిపోయింది. అడవిలో ఏ జంతువుకి భయపడినే ఆ ఏనుగు ఒక సర్వసామాన్యమైన వేటగాడికి అయితే మనం కొంచెం ఆలోచిస్తే సరిగ్గా మన జీవితం కూడా ఏనుగు లాంటిదే. మనలో చాలా శక్తి ఉంది, కానీ అప్పుడప్పుడు మనం ఎందుకు బలహీన పడతామో మీకు తెలుసు. భగవద్గీతలో దీని గురించి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మన శరీరం ఒక రథం అయితే దాన్ని కట్టిన 5 గుర్రాలు మన పంచేంద్రియాలు: కళ్ళు, ముక్కు, నాలిక, చెవులు, చర్మం. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ 5 ఇంద్రియాలు మన ఏదో నెగిటివిటీని క్రియేట్ చేసి నెగిటివ్ వైపు లాగుతూ ఉంటాయి. ఏంటంటే మన కళ్ళేమో ఏదో చెడు విషయాలు చూద్దామని, మన చెవులేమో ఏదో చెడు విందామని, మన నాలుకేమో చెడు తిందామని. మన మనసు ఏదైతే ఉంటుందో ఈ గుర్రాలకి కట్టిన తాడు మనం ఎప్పుడు ఫెయిల్ అవుతామంటే ఎప్పుడైతే మన డ్రైవర్ అంటే మన బుద్ధి నిద్రపోతుందో అప్పుడు తాడు అంటే మన మనసు లూజ్ అయిపోతుంది. ఫలితంగా మన ఇంద్రియాలు అంటే ఆ గుర్రాలు ఎట్టు పడితే వాటి లాక్కొని విడివిడిగా ఒక్కొక్కటి ఒక్కో విధంగా చేస్తా ఉంటాయి. అంటే మన జీవితం మన కంట్రోల్లోకి ఉండదు. బయట ఉన్న పరిస్థితుల వ్యవధుల వల్ల విడిపోతూ ఒక్కొక్కటి ఒక్కో విధంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం కృష్ణుడు చెప్పింది, మన ఇంద్రియాలు మన కంట్రోల్లో లేనంతసేపు మనం ఏమనుకున్నా చేయలేం. ఈ మనసు చెప్పినట్టు నువ్వు వినకూడదు, నీ బుద్ధి చెప్పినట్టు నీ మనసు వినాలి. బుద్ధి అనే డ్రైవర్ మేల్కొని ఉన్నప్పుడు నీ ఇంద్రియాస్ చెప్పే స్లోగన్స్ కి నువ్వు లొంగిపోకుండా ఏది మంచో అది మాత్రమే చేసే నీ కంట్రోల్ నీకు వచ్చేంత వరకు ఆ ఆలోచించకుండా చేసిన ఏనుగులా చేయనంచేపు నువ్వు చాలా ముందుకు వెళ్తా ఉంటావు. 8 సీక్రెట్స్ అన్నాను కదా, ఇది మొదటి సీక్రెట్. చిన్న స్లోగన్ చిన్న స్టోరీతో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే నెక్స్ట్ వీడియో కూడా నెక్స్ట్ స్లోగన్ కూడా ఒక మంచి స్టోరీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.